వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు. చంద్రబాబును నమ్మితే చంద్రముఖిని నిద్రలేపడమేనన్న జగన్. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు. భూముల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకన్నా బాబు. వైసీపీ పాలనలో అభివృద్ధి 0, అవినీతి 100% అన్న మోదీ. మోడీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏం చేయలేదు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న హరీష్ రావు. తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల. ఈ నెల 8లోగా రైతుల ఖాతాల్లో జమ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఎన్ఐఏ విచారణకు ఆదేశం. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారులకే మినహాయిస్తున్నారని, కార్మికులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కార్మికులు ఏటా 3-4 లక్షలు నష్టపోతున్నారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతి ఖని, బొగ్గుగని వద్ద సింగరేణి కార్మికులతో కొప్పుల ఈశ్వర్ సమావేశం నిర్వహించారు. గతంలో సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాలు పనిచేసి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, గోదావరి ఖని బొగ్గులోయ కార్మిక సంఘ యూనియన్ నాయకుడిగా కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసిన విషయం, జైలుకు వెళ్లిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. కార్మికులకు సంబంధించిన ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. నిజంగా వీటి కోసం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకులు ఇదివరకు ఎవరు ఎన్నిక కాలే. ఒకవేళ ఎన్నికైనా ఎలక్షన్ అయినాక మనకు కనబడలేదు వాళ్ళు. నాకు తెలుసు 2-3 ఇష్యూస్ అయితే కార్మికులు రేపు వచ్చేటువంటి కార్మికులు, దిగిపోయేటువంటి కార్మికులు ఎవరికైనా వర్తిస్తారు. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది కోల్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు. అఫీషియల్స్ చేస్తున్నారు, కార్మికులకు చేస్తారు. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అనుకుంటే అది చేయవచ్చు. ఇప్పటికే ప్రతి సంవత్సరం 3-4 లక్షల రూపాయలు కార్మికులు నష్టపోతారు. దీని విషయంగా తనకు సంపూర్ణమైనటువంటి అవగాహన వ్యక్తిని కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఇక్కడ యాజమాన్యంతో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు, ఇదొక మెయిన్ సమస్య కిందనే తీసుకొని మేము దీని మీద పోరాటం చేస్తున్నాం. రిటైర్మెంట్ అయిన కార్మికుల పెన్షన్ విధానంలో మార్పు రావాలని, కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తనను పార్లమెంటుకు పంపితే నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో, యాజమాన్యాలతో మాట్లాడుతానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత సింగరేణి సంస్థకు ప్రమాదం పొంచి ఉందని, సింగరేణి సంస్థను అదానికి అప్పగించే యోచనలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకులు మంతనాలు జరిపారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇది జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించి బలం చేకూరాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. మంచిర్యాలలో మాట్లాడారు, గోదావరిలో కూడా మాట్లాడారు. దీంట్లో నిజంగా వాస్తవం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్ద ప్రమాదం మనకు పొంచి ఉన్నది సింగరేణికి మాత్రం. ఈ కంపెనీని ఖచ్చితంగా అదానికి అప్పచెప్పేటువంటి కుట్ర జరుగుతున్నది. దాంట్లో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వివేక్, పొంగులేటి శ్రీనివాస్, ఇవన్నీ మంతనాలు జరిగినాయి. ఇవన్నీ వాస్తవాలుగా ఇంటర్నేషనల్ పేపర్లు రాసినాయి. అందుకే మన కేసీఆర్ గారు మాట్లాడారు. అదాని అనే ఆయనగా ఇప్పుడు ఇండోనేషియాలో మైన్స్ ఉన్నాయి. ఆ బొగ్గు కొనమని మన మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆ బొగ్గు కొంటే 25,000 రూపాయలు, మన బొగ్గు కొంటే 4,600 నుంచి 5,000 రూపాయలు దొరుకుతుంది మన బొగ్గు టన్నుకు. ఆ బొగ్గు కొనిపిస్తుంది. ఇదంతా ఎందుకు? సింగరేణి నీకు అప్పచెప్తాము అదాని అనేటువంటిది ఇలా జరుగుతున్న కుట్ర. మొన్న కేసీఆర్ గారు మంచిర్యాలలో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో అభ్యర్థులే కాకుండా వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం మార్టేరులో నరసాపురం కూటమి ఎంపీ అభ్యర్థి భూపతి శ్రీనివాస్ వర్మ సోదరి, మాజీ ఎంపీ పితాని సత్యనారాయణ కోడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూపతి శ్రీనివాస్ను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు.
భూపతి శ్రీనివాస్ వర్మ సోదరి పితాని సత్యనారాయణ కోడలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ అభ్యర్థి వర్మ గారు వాళ్ళ సిస్టర్ క్యాన్వాసింగ్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళని తీసుకుంది మేడం గారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధమైన స్పందన వస్తుందంటారు? మంచిగా వస్తుందండి స్పందన. ఈ 5 సంవత్సరాలు రాక్షస పాలన ఉన్నాము. మేము ఈరోజు బయటకు వస్తున్నాము, అఖండ మెజారిటీతో ఎక్కిస్తాము అని చెప్పి చాలా పాజిటివ్గా ఉందండి. అంతా పాజిటివ్గా ఉంది. గడప గడపకి ప్రచారం చేస్తున్నామండి. మేము 10 డేస్ నుంచి మాకు మార్నింగ్ 7కి బయలుదేరుతున్నాం, నైట్ 10 అయిపోతుంది. తప్పనిసరిగా మేము అఖండ పితాని సత్యనారాయణ గారు, మా శ్రీనివాస వర్మ అఖండ మెజారిటీతో గెలిపిస్తామని అందరూ చెప్తున్నారండి. మేము తప్పనిసరిగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు. 7 నియోజకవర్గాలు కూడా నెగ్గుతాయి, తప్పనిసరిగా వస్తాయని చెప్తున్నారు. అమ్మ, ఇక్కడ పితాని సత్యనారాయణ గారు కాళ్ళు ఉన్నారు, ఒకసారి ఆవిడ చేసుకుందాం. మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదమ్మా, ఏ విధంగా స్పందన వస్తుందంట? అందరికీ నమస్కారం అండి. ఈరోజు 13వ రోజు అండి. ఈరోజు మాటేరులో ప్రచారం చేస్తున్నాము. ఇన్ని ఊర్లు తిరిగినా కూడా మాకు అన్ని విధాల పాజిటివ్ వస్తుంది. మాకు ఏంటంటే ఇంకా నెగ్గేది ఎమ్మెల్యేగా పితాని సత్యనారాయణ గారు, ఎంపీగా బీజేపీ శ్రీనివాస్ వర్మ గారే అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసి చెప్తున్నారండి. వాళ్ళు కంపల్సరీ మీకు ఎందుకమ్మా, మేము మెజార్టీ చూపించి మేము నెగ్గించుకుంటామనే చెప్తున్నారండి. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు పితాని సత్యనారాయణ గారు, మా ఎంపీ వర్మ గారు, అంతే అండి. ఇదే ఇక్కడ విషయం అయితే మా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, ఎంపీ శ్రీనివాస వర్మ గారు అని చెప్పి అంటున్నారు. అలా ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళి మొత్తం అక్కడ ఏంటి అన్నది తెలుసుకునే కార్యక్రమంలో ఉన్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర టీవీ, పెనుగొండ నియోజకవర్గం నుంచి. ఫ్యాక్షన్కు అడ్డాగా మారిన తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పామని అన్నారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి ప్రజలు కలిగిన మిగిలిన 100 పడకల ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. అంతేకాకుండా తాడిపత్రి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో మరోమారు అవకాశం ఇస్తే తాడిపత్రిని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని అంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూడా ఎన్నికల జోరును పెంచాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా చివరి అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటును అభ్యర్థినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తాడిపత్రిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దగ్గర ఉన్నాము. ఆయన ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థిస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలపైన కానీ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణం ఉండేదానికి కానీ అన్ని విధాలుగా ప్రజలతో నాకు ఉండేటువంటి సంబంధాలతో ఈరోజు నాకు చాలా మంది దాదాపు 80% నాకు మద్దతు తెలుపుతారు. మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయి, అందువల్లే మేము మీకు మద్దతు ఇస్తున్నాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రిలో ఒక విధమైన వాతావరణం గతానికి ఈ రోజుకు కంపారిజన్ చేసుకుంటారు. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. సంక్షేమం కావచ్చు, సాగునీరు తాగునీరు పైన కావచ్చు, నా మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది. ఈ కాన్షియన్స్లో గతంలో ఉన్నటువంటి పాలకులకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు ప్రశాంతంగా ఉన్నాము. మాకు ఇంతకన్నా అవసరం ఏముంది, ఎమ్మెల్యే గారికి మద్దతు ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో రేపు నెల 5వ తేదీకి కూడా నా విజయాన్ని కూడా తాడిపత్రిలో చూపించగలుగుతాం. సార్, మీ ఇండియా మామూలుగా మున్సిపల్ గేట్ అనే ఒక దీంతో లాస్ట్ ప్రభుత్వం ప్రజలను పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో మీరు ఆ ప్రజలను పీడిస్తున్నటువంటి తరుణంలో ఇండియా మామూలుగా మున్సిపల్ గేట్ అనేటువంటిది తీసివేసి ప్రజలను ఫ్రీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి మీరు ఎలాంటి కృషి చేశారు? నేనైతే చిరు వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చేదే ఆటికాటికి, వాళ్ళు మున్సిపాలిటీలో టెండర్ వేయకపోని వాళ్ళతో ప్రతిరోజు 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు వసూలు చేసేవాళ్ళు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము అధికారంలోకి వస్తే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన కూడా ఖచ్చితంగా తీసేస్తా అని చెప్పినాను. ఈరోజు తీసేసి తీరినా కూడా ఇలాంటి కార్యక్రమాలు నేను చేయబట్టే, అంటే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరం నిమిత్తం మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి నాయకుడు కావాలో వాళ్ళే నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందువల్లనే ఆ విశ్వాసంతో నేను ఈరోజు
గెలుస్తా అని దృఢంగా చెప్తున్నాను. గత 4 దశాబ్దాలుగా తాడిపత్రి అంటేనే ఫ్యాక్షన్కి అడ్డగా మారినటువంటి పరిస్థితి ఉంది. మీరు 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫ్యాక్షన్ని పూర్తిగా రూపుమార్పున్నటువంటి పరిస్థితి ప్రజల్లో కనిపిస్తోంది. ప్రజలు కూడా అంతే స్థాయిలో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నాం అన్నటువంటి పరిస్థితి కూడా, అంటే దీనికోసం మీరు ఎందుకు కృషి చేయవలసి వచ్చింది? యాక్చువల్గా మీది కూడా ఫ్యాక్షన్ రాజకీయ అనుభవమే కాబట్టి దీన్ని ఫ్యాక్షన్ని రూపుమాపే దిశగా ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే దీనికి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది ఇట్లే జరుగుతూ పోతుంటుంది. ప్రజల యొక్క జీవనశైలి కూడా మారదు. ఈరోజు ఏదో రూపకంగా ఈ కాన్షియన్స్లో ఉండేటువంటి పరిస్థితులు బట్టి అంతా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ జీవనం సాగించే దానికోసం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం ఒక వైపు నుండి కూడా, అంటే 2 వైపుల నుండి ఎట్లా ఈ మద్దతు లభించదు, కానీ కనీసం ఒక వైపు నుండి కూడా ఇది కొనసాగిస్తే మేలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారులందరినీ కూడా, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు ఎక్కడే కానీ సెన్సిటివ్గానే చూడండి తప్ప దాని యొక్క పెద్దగా చూసి ఆ గ్రామాలలో చుచ్చు పెట్టకూడదు అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కూడా మా మాట మీద గౌరవించి పై అధికారులు కూడా చర్చించి చేయడం వల్లనే ఈరోజు ఫ్యాక్షన్కు ఇక్కడ ఆజ్యం పోయలేకపోయారు ప్రతిపక్షాలు కూడా. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎమ్మెల్యేగా ఇతనే కొనసాగితే తప్ప తాడిపత్రి మంచి వాతావరణంలో ఉంటుంది, లేకపోతే ఉండదని ఒక భావించే ఈరోజు నాకు ప్రజలందరూ మద్దతు తెలుపుతారు. సరే, 2019 ఎన్నికలు గెలిచినటువంటి మీరు ఇప్పుడు 2024లో ఓటును అభ్యర్థించడానికి వెళ్తున్నారు. 2019 నుంచి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? నేనైతే చెప్తాను, నేను చేసిన కార్యక్రమాలపైన కానీ, మేము చేసినటువంటి ఇక్కడ డెవలప్ చేసినటువంటి విధానం గురించి కానీ నేను చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు. అయ్యా నువ్వు వచ్చినాకనే ఇక్కడ వాతావరణం అనేది ఏర్పడింది, మేము స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నాం, మేము స్వేచ్ఛగా అన్నీ చేసుకుంటున్నాం, అందువల్ల తిరిగి నీకు మద్దతు తెలుపుతున్నామని ప్రజలే నాకు చెప్తున్నారు. వైద్యపరంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు 100 పడకల ఆసుపత్రులు తీసుకురావడం ప్రజలు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు, గర్వకారణంగా కూడా ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్డును కూడా తీసుకురావడంతో తాడిపత్రి రూపురేఖలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? నేను చెప్పేది ఏమంటే ఎప్పటి నుంటో 30 సంవత్సరాల నుండి వాళ్ళ రాజకీయాలు ఉండ. గతంలో ఒకసారి 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది, కానీ దాన్ని ఏంటిగా వాళ్ళు డెవలప్ చేయకోకుండా దాన్ని వదిలేసినారు. ఇప్పుడు కూడా ఎన్నో ఆటంకాల మధ్య నేను అది డెవలప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 100 బెడ్ హాస్పిటల్ అనేది తాడిపత్రి ప్రజల కళ, అది కళగా మిగలకూడదనే ఒక ఉద్దేశంతోనే దాన్ని ముగింపు చేయడం కూడా పూర్తి చేసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అంతేకాదు హెల్త్ క్లినిక్ కూడా కార్జనవాడలో మార్కెట్ ఎదురుగా ఎంతోమంది మార్కెట్కు ప్రజలు వస్తూ అంటారు, పోతూ అంటారు. అక్కడ అంతా కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అంతా ఎస్సీలు, మైనారిటీలు, రకరకాలు చాలా బ్యాక్వర్డ్. ఎంత అంటే అంత, కనీసం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అక్కడ హెల్త్ సెంటర్ కట్టకూడదు అనేదే వాళ్ళ భావన. దాంతోనే నేను ఫైట్ చేసి మళ్ళీ కూడా దాని పర్మిషన్లన్నీ తీసుకొచ్చి కట్టడం జరిగింది. ఆయన ఎంతసేపు ఉండి ఏం చేస్తా అంటే విలువైన స్థలం నా అనుచరులకు కట్టిపెట్టాలా అని, అందుకే అతను కట్టిపెట్టినాడు. ఆడ ఆశ హాస్పిటల్ అని ఒకటి, అది ఎస్సీలకు ఇచ్చిన పట్టాలు గుంచుకొని కట్టడం, మెగామాల్ దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళ అనుచరులు ఆడ ఏం చేస్తున్నారంటే దాన్ని కొన్నిండేదిగా కొనుక్కొని ఏదో అడ్డదారులు చేసుకొని అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యసనాలకు బానిసలు చేసి దాన్ని నడుపుతున్నారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వ స్థలాల్లో ఎవరు కట్టించినా ఎవరు ఉన్నా కూడా అది అక్రమమే అని కూడా నేను చెప్తాను. ఏంటికి చెప్తా అంటే కనీసం ఆలోచన లేకుండా మన అనుచరులు మాత్రమే బాగుంటే మేము సైలెంట్గా మేము దానిలో భాగాలు ఉంటే ప్రజలు కూడా ఏదో రోజు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సార్. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గాన్ని అనేక రకాలుగానటువంటి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ తీసుకురావడంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడంలో కానీ, తాడిపత్రి రూపురేఖలు మార్చడంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తన మార్కు చూపించడం జరిగిందని, 2024లో తను గెలిపిస్తే తాడిపత్రిని అనేక విధాల అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, తాడిపత్రి నుంచి. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళం నెలకొంది. తమ ఓటు గల్లంతు కావడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అంతర్జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు.
అయితే ఫారం 12 దరఖాస్తు చేసుకున్న సమయంలో అక్నాలజ్మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఇక ఇదే సమయంలో ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శనకు వచ్చిన కలెక్టర్ డీకే బాలాజీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల గోడు విన్న ఆయన ఏ ఒక్కరికి ఓటు గల్లంతు అయ్యే అవకాశం లేదని, ఫారం 12 దరఖాస్తు సకాలంలో ఇవ్వని పక్షంలోనే కొంతమంది ఉద్యోగులకు బ్యాలెట్ పేపర్లు రాలేదని తెలిపారు. ఇలాంటి వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశం కల్పించామన్నారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోని వాళ్ళు 7, 8 తేదీల్లో తమ సొంత నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయాల్లో ఓటు వేయొచ్చని వెల్లడించారు. ఇక్కడ సమస్య ఏమంటే ఫారం 12 వాళ్ళు ఆల్రెడీ ఇచ్చుంటే మనకు ఇన్ టైంలో మేము అక్కడికి పంపించుంటే బ్యాలెట్ పేపర్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏమైనా ఫారం 12 ఇవ్వకపోయి ఉంటే అలాంటి వాళ్ళది వచ్చి ఉండదు. అలాంటి నేపథ్యంలో అందుకోసమే అలాంటి వాళ్ళ కోసమనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంకా 2 రోజులు పొడిగించింది కనుక వాళ్ళు మేము స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఇస్తాము. ఇప్పుడు రేపు ఇక్కడ వేరే జిల్లాలో ఓటు ఉంది, దెన్ వాళ్ళు ఇక్కడికి రాలేదు బ్యాలెట్ పేపర్ అంటే వాళ్ళు ఆ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఆర్ఓ ఆఫీస్లో వేసేదానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఫారం 12 ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేను చేయలేనది అది మా జిల్లాలో పోలింగ్ ఏది కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో ఆర్ఓ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్, నాకు వేరే జిల్లాలది బ్యాలెట్ పేపర్లు నా దగ్గర ఉండవు. 7, 8 మీరు ఫారం 12 ఇవ్వకపోయి ఉంటే 7, 8వ తేదీ మీరు ఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆర్ఓ ఆఫీస్లో అక్కడే ఫారం 12 వచ్చి ఓటు వినియోగించవచ్చు.